ఆ నారిని దూరం చేశాడు, ఎందుకంటే నారిని దగ్గర చేయడానికి. ఇది కవి యొక్క చమత్కారం. ఒక నారిని దూరం చేశాడు ఎందుకంటే ఇంకో నారిని దగ్గర చేయడానికి. మరి దీనికి అపార్థాలు లాక్కూడదు. ఒక నారి రెండవ నారి అంటాం. ఒక నారి అంటే స్త్రీ, రెండవ నారి అంటే వింటి నారి. సీత అనే స్త్రీ తనను వరించాలి అంటే వింటి నారిని దూరం చేయాలి. ధీరుడై నారింజేకొనం ధీరుడై నారిందురము చేసినంత ఆ నారిని చేకొనడం కోసం ఈ నారిని దూరం చేయగానే భవబంధంబుల్ పటాపంచలై. భవుడు అంటే ఎవరు? శివుడు. ఆయన ధనుష్యగా ఇది, అందుకని భవబంధం. ఆ విల్లు విరిగింది. భవబంధంబుల్ పటాపంచలై తీరెన్ వెల్గులు భూమిజాత కనులన్. భూమిజాత అంటే ఇది సైన్స్ ప్రకారం అయస్కాంతానికి వాడే మాట. రామాయణంలో ఉన్న ఖగోళ శాస్త్రం సైన్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సీత భూజాత, అయస్కాంతం భూమి నుంచే పుట్టింది. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అయస్కాంతానికి కూడా ఆకర్షణ శక్తి ఉంది.